నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశం: శాసనసభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడని రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి సీఎం, మంత్రివర్యులను అన్న మాటను ఖండించారు. తాను హత్య కేసుల్లో నిందితుడినని నిరూపిస్తే ఇదే సభలో ముక్కుకు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఎందుకు జైలు జీవితం గుర్తుకు చేసుకుంటున్నాడో, మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాడా ఏమో అన్నాడు. నాకు కూడా చెంచల్గూడ జైలు జీవితం గురించి తెలుసన్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయామన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిరూపించిన రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. తప్పని నిరూపించకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి, పదవులకు రాజీనామా చేయాలి. తాను తన ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నానని జగదీష్ రెడ్డి అన్నారు. తనపై తెలంగాణ ఉద్యమం కేసులు తప్ప వేరే కేసులు లేవని జగదీష్ రెడ్డి శాసనసభలో పునరుద్ఘాటించారు.